హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆల్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్. మన బిగ్ బాస్ సీజన్ 8 యాక్చువల్లీ అయితే అఫీషియల్ ఓటింగ్ అని క్లోజ్ అయిపోయాయి అండ్ షాకింగ్ ఎలిమినేషన్ అయితే జరుగుతుందని అయితే ఒక టాక్ అయితే వస్తుంది. సో యాజ్ ఆఫ్ నౌ ఓటింగ్ అనాలిసిస్ ఆర్డర్ ప్రకారం అయితే చూసుకుందాం. టాప్ 1లో నిఖిల్ అయితే ఉన్నారు అండ్ సెకండ్ ప్లేస్లో నబిల్ అండ్ థర్డ్ ప్లేస్లో ప్రేరణ అండ్ ఫోర్త్ ప్లేస్లో పృథ్వీ అండ్ ఫిఫ్త్ ప్లేస్లో యష్మి గారు. సో ఈ వీక్ డబుల్ ఎలిమినేషన్ ప్లాన్ చేయడానికి అయితే బిగ్ బాస్ అయితే సిద్ధమైపోయింది. సో ప్రజెంట్ యాజ్ ఆఫ్ నవ్ అయితే ఇప్పుడు సాటర్డే ఆఫ్టర్నూన్కి అయితే మనకి న్యూస్ అయితే వస్తుంది డబలా ఆర్ సింగిలా. ఇప్పుడు వరకు ఉన్న ప్రచారం వరకు అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే ఉంది. బట్ ఏదైనా 100%లో 80% డబుల్ ఎలిమినేషన్ అండ్ 20% అయితే సింగిల్ ఎలిమినేషన్ అయితే అంటున్నారు. సో 12 PM అయితే మనకి డబుల్ ఎలిమినేషన్ గురించి అప్డేట్ అయితే వచ్చేస్తుంది. సో ఎలిమినేషన్ అనేది మనకి ప్రేరణ అండ్ పృథ్వీ యష్మి వీళ్ళ ముగ్గురు మధ్యలో అయితే జరగబోతుంది. పృథ్వీ గారు అండ్ యష్మి గారు అయితే ఎక్కువ డేంజర్ జోన్లో అయితే ఉన్నారు 100%. సో డబుల్ ఎలిమినేషన్ జరిగితే పృథ్వీ అండ్ యష్మి ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. సింగిల్ ఎలిమినేషన్ జరిగితే మాత్రం యష్మి గారు అయితే ఎలిమినేట్ అవ్వడం 100% గ్యారంటీ. అండ్ ఇంకో విషయం, పృథ్వీది అండ్ యష్మిది ఇద్దరు ఏవీస్ కూడా రెడీ అయిపోయి మనకి ఏవీస్ కూడా ప్రిపేర్ చేస్తారు బిగ్ బాస్ టీమ్. అదేగా చెప్తున్నాగా లాస్ట్ డేంజర్ జోన్ వాళ్ళిద్దరైతే కన్ఫర్మ్గా అయితే ఉన్నారు. ఇద్దరు ఏవీస్ రెడీ అయిపోయి ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఫిక్స్ చేసుకుంటే ఇద్దరు ఏవీస్ రెడీగా ఉండాలి కాబట్టి ఇద్దరు ఎలిమినేట్ అయిపోతారు. అండ్ ఒకవేళ సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి గారు అయితే అవుతారు 100%. సో మరి చూద్దాం, ఈవినింగ్ 4 కల్లా నీకు మీ అందరికీ అప్డేట్ అయితే ఇచ్చేస్తున్నాను. డబుల్ ఎలిమినేషన్ అయితే ఇద్దరు నేమ్స్ అండ్ సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకళ్ళ నేమ్. ఖచ్చితంగా చెప్తున్నా, సింగిల్ ఎలిమినేషన్ అయితే యష్మి ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. డబుల్ ఎలిమినేషన్ అయితే పృథ్వీ అండ్ యష్మి బోత్ ఆర్ ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేట్. అండ్ అప్పుడు వరకు ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.